హాయ్ అండి, నేను మీ సంధ్యరాజ్. వెల్కమ్ టు సంధ్యరాజ్ ఫ్యామిలీ. నేను ఈరోజు ఎగ్ పాస్తా ఎలా చేయాలో చూపిస్తాను. 1/2 kg పాస్తా తీసుకున్నాను. దీంట్లోకి 4 గుడ్లు, 2 క్యాప్సికమ్, 2 క్యారెట్, 3 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 హక్కా నూడిల్స్ మసాలా అండి, రెడ్ చిల్లీ సాస్, మళ్ళీ సోయా సాస్. ఇవన్నీ ఎంతెంత వేసుకోవాలో నేను చూపిస్తాను. రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, సోయా సాస్ ఇవన్నీ 2 స్పూన్ల ఆయిల్ పడుతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లోకి 1 లీటర్ ఆయిల్ 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇది బాగా మరగనివ్వాలండి. ఇది మరిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే కొంచెం పాస్తాకి అనేది సాల్ట్ పట్టుకుంటుంది, చప్పగా ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది పాస్తా వేసుకుందాము. పాస్తా 2 రకాలు వస్తుందండి. ఈ పాస్తానే నేను ఎప్పుడు యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇది తినడానికి చూడడానికి బాగుంటుంది కాబట్టి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి కలుపుకొని ఇది బాగా బాయిల్ అవ్వాలండి. మరీ మెత్తగా ఉంటే కూడా బాగుండదు. ఇప్పుడు ఇదంతా క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వాష్ చేసుకొని ఇవన్నీ పొడుగు కట్ చేసుకుందాము. చిన్నగా కట్ చేసుకుంటే కన్నా ఇలా పొడుగు కట్ చేసుకుంటే బాగుంటుంది. క్యాప్సికము, క్యారెట్ ఇవన్నీ ఒకటేసారి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ వెజిటేబుల్స్ మామూలుగా కన్నా దీంట్లో వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకనే నేను క్యారెట్, క్యాప్సికము ఇవన్నీ వేస్తాను. ఆనియన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను మాత్రం ఆనియన్స్ వేయలేదు. ఇప్పుడు పాస్తా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు చూసుకోండి ఒకసారి మెత్తగా అయిందా లేదా కొంచెం గట్టిగా ఉందా చూసుకొని పాస్తా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తము స్ట్రైనర్లో తీసేసుకోవాలి. ఇలానే ఉంచితే మరీ మెత్తగా అయిపోతుంది. అందుకని ఇప్పుడు స్ట్రైనర్లో వేసేసుకుంటున్నాను. వెంటనే చల్లనీళ్ళల్లో వేసేసుకోవచ్చు, లేకపోతే నేను పైన ఇలా వాటర్ వేసేసినాను. వాటర్ వేసేస్తే ఏంటంటే కొంచెము ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. మనం ఆయిల్ వేసేసినాం కాబట్టి అంటుకోదు మ్యాక్సిమము. నేను మాత్రం వేసినాను అట్లా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ అనేది కొట్టేసుకుంటున్నాను. ఎగ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతా ఒకటే దాంట్లో వేసేస్తే ఏంటంటే అది అనేది స్మెల్ బాగుండదు. అందుకని నేను ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఎగ్స్ కొట్టేసిన తర్వాత ఒకసారి ఇది కలుపుకుందామండి. కలుపుకోకపోతే ఆ ఎల్లో అనేది అలానే ఉండి గట్టిగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఒక బౌల్లో తీసేసుకున్న తర్వాత మళ్ళా కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనమైతే ఏవి కట్ చేసి పెట్టుకున్నామో వెజిటేబుల్స్ ఇవన్నీ ఒకటేసారి వేసేస్తాను. ఒక్కొక్కటి వేసేస్తే ఒకటి ఫ్రై అవుతుంది, ఇంకోటి ఫ్రై అవ్వదు. అందుకని నేను ఒకటేసారి ఫ్రై చేసేసుకుంటాను వెజిటేబుల్స్ అన్నీ. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఇప్పుడు సాల్ట్ ఇది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చిల్లీస్ అండి. 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ చెప్పాను కదా. ఇది ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇవి వేస్తే ఏంటంటే బయట ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ వస్తుంది. అందుకనే మా పిల్లలు ఇట్లా చేస్తేనే ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఫ్రై అయింది బాగా. ఇప్పుడు అయితే హక్కా నూడిల్స్ మసాలా అండి. ఇది ఒక ప్యాకెట్ వేస్తాను. నేను ఎప్పుడు ఇదే యూస్ చేస్తాను, పాస్తాకి కానీ నూడిల్స్ కానీ ఇదే యూస్ చేస్తాను. ఈ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నాకు ఇదే వేయడమే అలవాటు అయిపోయింది. ఇంకా నేను వేరే ఏ మసాలాలు వేయను. ఇది వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇది 10 రూపీస్ ప్యాకెట్ అండి. ఒకటి ప్యాకెట్ యూజ్ చేసేసుకుంటాం. ఎప్పుడు చేసినా ఒక్కొక్క ప్యాకెట్ యూజ్ చేసేస్తాను. అలా ఒక 10 ప్యాకెట్స్ తెచ్చి పెట్టుకుంటాను. ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా. ఇప్పుడు పాస్తా వేసేసుకున్నాను.
ఈ పాస్తా చూడండి ఎంత విడివిడిగా వచ్చేస్తుందో. నేను మామూలు వాటర్లో వేయలేదు, చల్లనీళ్ళలో, కాకపోతే వాటర్ కలిపి పోసినాను అంతే పైన, అయినా కూడా ఎంత పొడి పొడిగా వచ్చింది చూడండి. ఇలా చేత్తో అనేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఉప్పు కారం అనేది అంతా పాస్తాకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇది మొత్తం ఇది ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేసుకోండి. ఉంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ వేసేసుకున్నాను. ఎగ్ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇంకొక 2 మినిట్స్ ఉంచేసుకోండి. మీరు చూసుకోండి ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేకపోతే కొంచెం కారం పడుతుందా, మీరు ఎలా తింటే అలా చూసుకోండి. ఇది మాత్రం చాలా పిల్లలు ఇష్టంగా తింటారు. ఎగ్ వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి, అందుకే లాస్ట్ వేస్తాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. ఈ పాస్తా ఎలా ఉందో ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.